నమస్కారం. వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిగా ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బుధవారం బైన్సా క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులో జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు దిలవర్పూర్ మండల కేంద్రంలోని కాల్వ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. జిల్లాలో పత్తి పంట కొనుగోలు కేంద్రాన్ని త్వరితగతిగా ఏర్పాటు చేయాలని అధికారుల్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిసిఐ సంస్థ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుండి పత్తి పంట మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు సమాచారం. రేపు అనగా 29/10/2025 బుధవారం రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ బైన్సా క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారని అన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం పత్తి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రులు ఉత్తమ్ నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పౌర సరఫరాల, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, రవాణా శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో అకాల వర్షాలు కురిసిన నేపథ్యంలో వరి ధాన్యం పత్తి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 92 టూ వీలర్లను, 2 ఆటోలను సీజ్ చేసి పత్రాలను చెక్ చేయడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలకు నిర్మల్ రూరల్ ఎస్ఐ రోడ్ సేఫ్టీ మరియు సైబర్ నేరాలపై మరియు గంజాయి మీద అవగాహన కల్పించారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో నిర్మల్ సిఐ ఎం కృష్ణ, దిలావర్పూర్ ఎస్ఐ పి రవీందర్, నిర్మల్ రూరల్ ఎస్ఐ లింబాద్రి మరియు సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు నిర్మల్ సర్కిల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం నుండి సోయా కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సోయా భీమిరెడ్డి తెలిపారు. రైతులు పండించిన సోయా పంటను తొందరగా కొనుగోలు చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి డీసీసీ అధ్యక్షులు కూజాడి శ్రీహరిరావు తీసుకెళ్లారని తెలిపారు. వారు వెంటనే స్పందించి కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సోయాబీన్ పంటకు ప్రభుత్వం క్వింటాలుకు 5,328 చొప్పున మద్దతు ధరను ప్రకటించిందని అన్నారు. మంగళవారాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామికి ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కావడి సేవ మరియు రథసేవ మరియు పంచామృతాలతో అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుమాత రాజేశ్వరీదేవి, అర్కారి రాజవ్వ, శ్రీ వీరనారాయణ స్వామి, శనిగారపు చిన్నయ్య, గురుస్వామి చింతపండు పోషెట్టి, ఐట్ల నరేష్, గణేష్, అర్కారి రామయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పూజితం మయా దేవా. బ్రహ్మాండ నాయకుడు హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి సోదరుడు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక ఎత్తైన కొండ మీద ఒక 20 నెలల క్రితం సకల దేవదేవతల సముదాయంతో కొలువైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఒక 20 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ ఈశ్వరీమాత ఆలయం మాత్రమే ఉండే. దాని తర్వాత ఈ ఆలయ విశిష్టత కానీ దీని యొక్క ప్రభావం కానీ దీని యొక్క విశ్వాసం వల్ల మరి ఈరోజు అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరే విధంగా
ముంగు బంగారంలా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆలయం. మరి అనతి కాలంలోనే మరి సకల దేవతల కొలువైనటువంటి ఆలయం అంటే లక్ష్మీ గణపతి ఇక్కడ ఆలయం. కానీ ఇక్కడ నవనాగులు, అష్టనాగులు, మానసదేవి, నారాయణమూర్తి, మరి నిన్నాక మొన్న వెలిసినటువంటి శిలా శనేశ్వర దేవాలయం, నవగ్రహాల మన స్థితిగతులు మన జీవితాల్ని ఒక మంచి మార్గంలో నడిపించినటువంటి నవగ్రహాలు శని దేవాలయం కూడా మొన్న 2 రోజుల క్రితం మనం ప్రతిష్టాపన గౌరవనీయులు పెద్ద చంద్రశేఖర్ శర్మ వారి కరగంలోనే ప్రతిష్టాపన తీసుకున్నాము. మరి అతి త్వరలోనే ఒక 2 నెలల ప్రాంతంలోనే ఇక్కడ ఆంజనేయ విగ్రహాన్ని కూడా మరి తలిచారు కాబట్టి అది కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావం వల్ల ఆ విగ్రహం కూడా ఒక 2 నెలల్లో తప్పకుండా నెరవేర్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమస్త భక్తులారా అందరూ చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి, చాలా గ్రామాలకు వెళ్ళి ఒక విశ్వాసంతో, ఒక భక్తి భావనతో మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి సకల విధమైనటువంటి సమస్యలు, కోరికలు, ఎవరైతే పెళ్లి కాని యువకులకు పెళ్ళయ్యే భాగ్యం, అనారోగ్యంతో బాధపడే వారికి మరి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య ప్రదాత, మరి ఎవరికైతే మరి ఇంకా ఉద్యోగం కానీ విదేశాల ప్రయాణం కానీ మీకు సమస్త కోరికలన్నీ నెరవేరే విధంగా దేవదేవుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి అందరికీ మీ సంసారాల్లో అన్ని ఒక వెలుగులు వెలగాలని చెప్పి ఈ కార్తీక మాసంలో కూడా అన్ని మాసాల కంటే కార్తీక మాసం గొప్ప మాసం కాబట్టి అయ్యప్ప దీక్షలు కూడా మొదలైనవి కాబట్టి మరి మీ అందరికీ అయ్యప్ప దీక్షల మన ఆశీస్సులు కూడా మీ అందరికీ అభినందనలు ఉండాలని చెప్పి మనసవాచ కర్మను ప్రార్థిస్తూ మరి మొన్న 2 రోజులు అన్నదానం శివాలయం మన శనిదేవత నవగ్రహాలకు మొన్న అన్నదాన కార్యక్రమాన్ని దుబాయ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి దుబాయ్ నుండి కూడా 2 రోజులు మన అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు కూడా మరి చించోలి వాస్తవులు, మరి గౌరవనీయులు పెద్ద మనిషి మరి సుదర్శన్ నరసమ్మ మరి దంపతులు కలిసి ఈరోజు మనందరికీ వచ్చిన వాళ్ళందరికీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి వారికి అన్నదాన పూర్వమైనటువంటి అయ్యప్ప స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి దండి ఆశీస్సులు మరి ఎల్లప్పుడూ ఏ విధంగా కొనసాగించాలని చెప్పి మనసా వాచ కర్మను ప్రవర్తిస్తూ మీ అందరికీ మీ కుటుంబాల్లో ఒక వెలుగాల సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతుంది. అందరికీ స్వామి భక్తిగా శ్రీకాంత్ గారు ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిగా ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బుధవారం బైన్సా క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులో జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు దిలవర్పూర్ మండల కేంద్రంలోని కాల్వ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.